AP Mega DSC SGT 2025 Online Test Series Program. DSC ఆన్లైన్ రంగంలో ప్రపంచం సృష్టించి 2024 టెట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులతో పాటు టాప్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రత్యేకతలు 35 టెస్ట్లతో 70 రోజుల ప్రణాళికతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడును. ప్రతి సబ్జెక్ట్ టాపిక్ వైజ్ 20 డివిజనల్ టెస్టులు నిర్వహించబడును. SGT మోడల్లో 5 డివిజన్ టెస్టులు నిర్వహించబడును. 10 గ్రాండ్ టెస్టులు గవర్నమెంట్ వారు నిర్వహించే ప్రశ్నపత్రం మాదిరిగానే 100% బ్లూ ప్రింట్ ఆధారంగా నిర్వహించబడును. ప్రతి పరీక్ష యొక్క వివరణతో కూడిన వీడియోలను అందించబడును. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి DSC అభ్యర్థి నమ్మకం ఎస్ఎన్ఎస్. కాంటాక్ట్ డీటెయిల్స్ 9550483720 and 8839466666. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ ఆన్లైన్ పబ్లికేషన్స్. మన DSC ప్రయాణంలో మన ఉద్యోగ సాధనలో ఇక్కడ మనం డివిజనల్ టెస్ట్ 12 అనేది మనం చూస్తున్నాం. రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, లౌకికత్వం, అవగాహన 8వ తరగతి. చట్టాలను అర్థం చేసుకుందాం 8. స్థానికులను నాగరికులుగా చేయుట, దేశానికి విద్య అందించుట అనేది 8వ తరగతి. ఇది కాస్త సోషల్ అంటే హిస్టరీకి సంబంధించింది. ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. 105 చూడండి ఒకసారి ప్రశ్న ఏం చెప్తున్నాడో. లౌకికవాదమునకు సంబంధించి క్రింది అంశాలను సంబంధిత దేశాలతో సరిగ్గా జతపరచుము. సో ఇందులో ఒకటి, మత రాజకీయ చిహ్నాలు పాఠశాల విద్యార్థులు ధరించకుండా చట్టం చేసింది. మీకు లౌకికత్వం అవగాహన లెసన్లో నేను చెప్పాను. 2004 ఫిబ్రవరి అనేటటువంటి నెలలో, ఫిబ్రవరిలో ఫ్రాన్స్ అనేటటువంటి దేశం పాఠశాలల్లో మత ఆధారిత చిహ్నాలు ధరించకూడదు అని చెప్పేసి విపరీతమైనటువంటి జరిగింది. అంటే విపరీతమైనటువంటి పోరాటం జరిగింది అని చెప్పి కూడా మనం నేర్చుకుంటాం. సో 2004 ఫిబ్రవరి ఫ్రాన్స్లో చట్టం చేస్తే దానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది కాబట్టి సి వేసేసుకోవాలి. 1C. మత విషయాలలో అవసరమైనప్పుడు రాజ్యాంగం ప్రకారం జోక్యం చేసుకుంటుంది. ఇది ఇండియాకి చేయాలి. కరెక్టే. ఎప్పుడైనా సరే మతం అనేది విపరీతమైనటువంటి వ్యక్తుల హక్కులకు భంగం కలిగించింది అనుకోండి, రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది మత విషయాల్లో. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే దేవదాసిని అనేటటువంటి వ్యవస్థ ఉందండి. అది ఇబ్బంది పెడతా ఉన్నది. ప్రభుత్వం ఏం చేస్తుంది? దేవదాసిని నిషేధిస్తుంది. అదేంటి, మా మతం కదా, అవన్నీ లేవండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఏదైనా ఒక మతం ఓకేనా హక్కులకు ఇబ్బంది కలిగిస్తే ఇన్వాల్వ్ అవుతుంది. రాజ్యం మతం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదు. అమెరికాలో అసలు జోక్యమే చేసుకోదండి, సంబంధమే లేదు. నువ్వు కొట్టుకొని చచ్చిపోయినా కూడా పట్టించుకోదు అన్నట్టుగానే ఉంటుంది అక్కడ. మతం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోదు. యూదు మతమును అధికారిక మతముగా గుర్తించింది ఇజ్రాయిల్. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే కనుక 1C అయిపోయింది, 2D అయిపోయింది, 3B అయిపోయింది, అంతే కదా, 3B, 4A అయిపోయింది. సో CDBA, CDAB కదా, క్యాన్సిల్, CDBA ఇది కరెక్ట్. సో ప్రశ్నకు సమాధానం వచ్చేసి 2. నీట్గా ఆలోచించండి. లౌకికత్వం అవగాహన అండి, 8వ తరగతిలోంచి ఇచ్చాం ఈ ప్రశ్న. నెక్స్ట్, భారత లౌకిక విధానం అనుసరించి రాజ్యం మత విషయంలో ఈ క్రింది సందర్భంలో జోక్యం చేసుకుంటుంది. రాజ్యం మత విషయంలో ఎప్పుడు జోక్యం చేసుకుంటుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అధిక సంఖ్యాకులు కోరినప్పుడు, ఎక్కువ మంది ప్రజలు కోరినప్పుడు. రెండోది, శాసనసభలో మెజారిటీ సభ్యులు అంగీకరించినప్పుడు, రాజ్యాంగం నిర్దేశించిన ఆదర్శాలు ఉల్లంఘించినప్పుడు. ఇది కరెక్ట్. ఒక వ్యక్తి కోరుకుంటేనో, ఎక్కువ పార్టీలు కోరుకుంటేనో, శాసనసభ కోరుకుంటేనో కాదు. ప్రభుత్వం నిజంగా కూడా మత విషయాల్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుందంటే రాజ్యాంగం నిర్దేశించిన ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాంగం నిర్దేశించిన ఆదర్శాలు ఉల్లంఘించబడితే ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది. సో 106 కీ వచ్చేసి 3 అని చెప్పి కూడా స్టైల్గా నేర్చుకునే కార్యక్రమం చేయాలి. ఇక 107 భారత రాజ్యాంగంలో లౌకికవాద ఏర్పాట్లలో లేనిది, ఓకేనా, లేనిది, రాజ్యాంగంలో లేనిది. చూడు, ఒక మతవర్గం మరొక మతవర్గంపై ఆధిపత్యం చెలాయించకూడదు. కరెక్టే. ఏం చెప్పాను నేను? భారతదేశంలో లౌకికత్వానికి 3 నిర్వచనాలు ఉంటాయి. ఒకటి, ఒక మతం ఇంకో మతంపై దెబ్బలాడుకోకూడదు.
ఒక మతం ఇంకో మతంపై గొడవ దిగకూడదు. రెండోది, ఒకే మతములోని 2 వర్గాల మధ్య వైరుధ్యం ఉండకూడదు. చాలామంది ఏమనుకుంటారో తెలుసా, వేరే వేరే మతాలు ఉంటేనే గొడవలు అయితే అనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి హిందూ ముస్లిం గొడవ, లేదు సిక్కులు హిందూ గొడవ. చాలామంది ఏమనుకుంటారంటే ఇట్లా 2 మతాలు ఉంటేనే మతాలు కొట్టుకొని వస్తాయి అనుకుంటారు. నో, కొన్ని దేశాలలో ఒకటే మతం ఉంటుంది అయినా కొట్టుకొని వస్తారు, మత ఘర్షణలు ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐర్లాండ్ అని ఒక దేశం ఉంటుందండి. ఐర్లాండ్ దాని పక్కన ఇంకో దేశం ఉంటుంది, దానికి పక్కనే ఉత్తర ఐర్లాండ్ అని ఉంటుంది. ఈ ఉత్తర ఐర్లాండ్లో ఒకటే మతం క్రిస్టియానిటీ ఉంటుంది, క్రైస్తవ మతం. అయినా అక్కడ పంచాయతీ జరుగుతుంది. కారణం ఏంటో తెలుసా, క్యాథలిక్ క్రిస్టియన్లు ప్రొటెస్టెంట్ క్రిస్టియన్లు అని 2 ఉంటాడు. ఓడు అంటాడు బ్రిటన్లో కలుద్దాం అంటాడు, ఓడు అంటాడు ఐర్లాండ్లో కలుద్దాం అంటాడు, ఓడు అంటాడు ఇట్లనే ఉందాం అంటాడు. ఇదొక పంచాయతీ. ఇప్పుడు ఆడు ఉన్నదంతా క్రైస్తవ మతమే. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది 2 మతాలు ఉంటేనే మత ఘర్షణ జరుగుతుంది అనేది కాదు. ఒకటే మతంలో 2 వర్గాలున్న పంచాయతీ. ఇప్పుడు హిందువుల్లో మనం దశావతారం సినిమా చూసినాం, శైవులు వైష్ణవులు, అవునా? ముస్లింలలో సున్నీ షియా, క్రైస్తవుల్లో ప్రొటెస్టెంట్ క్రిస్టియన్, క్యాథలిక్ క్రిస్టియన్. ఆలోచించు నువ్వు కూడా. కాబట్టి ఎప్పుడు కూడా మతం కానీ కులం కానీ ఈ పంచాయతీ జోళ్ళకు పోకూడదు, ఓకేనా? ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ మన మనుషులం, ఒకటే గాలి ఒకటే తిండి ఇవన్నీ పీల్చుకొని బతుకుతున్నాం. దెర్ ఈజ్ నో క్యాస్ట్, దెర్ ఈజ్ నో క్రీడ్, వి ఆల్ ఆర్ వన్. గమనించు, ఒక మతంలోని కొంతమంది సభ్యులు అదే మతంలో ఉన్న కొద్ది మందిపై ఆధిపత్యం చెలాయించకుండా ఉండుట. ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని వ్యక్తులపై బలవంతంగా రుద్దకూడదు. ఎగ్జాక్ట్లీ. దేశంలోని మతాలను నిషేధించుతా. నాట్ ఎగ్జాక్ట్లీ. దేశంలోని మతాలు నిషేధిస్తారండి ఎవరన్నా? దేశంలో మతాలు ఉంటాయి బ్రదర్. నువ్వు ఆలోచించు. హిందూ మతం తీసుకో, నువ్వు నిన్నెవడు ఆపడు. క్రిస్టియానిటీ తీసుకో, నిన్నెవరు ఆపరు. ఇస్లాంలోకి మారు, నిన్నెవడు ఆపడు. అసలు ఏ మతంలోకి తీసుకోకుండా కూడా ఉండబ్బా, నాకు మతం లేదని చెప్పి నువ్వు అసలు ఏ దేవుణ్ణి నమ్మకుండా కూడా కూర్చో, నిన్నెవడు ఆపడు ఈ దేశంలో. అసలు నువ్వే ఒక మతం పెట్టుకొని నిన్నెవడు ఆపడు. జై బోలే బాబా అని పెట్టేవాడు పెట్టుకో, ఏముంటుందండి? దేశంలో మతాలు ఎక్కడ లేదు. మతాలు ఉంటాయి, మతాలని నిషేధించరు, మతాలు ఉంటాయి. కాకపోతే నీకు నచ్చిన మతాన్ని తీసుకో, ఇతర మతానికి ఇబ్బంది పడకుండా ఉండాలి. సో 4వది ఆన్సర్ అవుతుంది, కీ 4. ఓకేనమ్మా, కీ 4. నెక్స్ట్ 108. బాగా ఆలోచిస్తే 108వ ప్రశ్నలో ఒక సరైన ఒక గమ్మత్తు ఉంటుంది. బాగా ఆలోచించండి. ఏమిటి? మతానికి దూరంగా ఉండుట, మత విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండుట, మత విషయాలలో జోక్యం చేసుకొనుట. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ అటు ఇచ్చాడు. బాగా ఆలోచించండి. మతానికి దూరంగా ఉండడం, ప్రభుత్వ పాఠశాలల్లో మత కార్యక్రమాలు నిషేధం అనేది మతానికి దూరంగా ఉండాలి. మతానికి దూరంగా ఉండడం అనే దానికి అది ఎగ్జాంపుల్. ప్రభుత్వ పాఠశాలలో మత కార్యక్రమాలు నిషేధం. టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కదా, లౌకికత్వం అవగాహన లెసన్లో. చిన్న పాప వెళ్ళి మాస్టర్ని, స్కూల్లో హెడ్ మాస్టర్ని అడుగుతుంది, పలానా పండగ సెలబ్రేట్ చేద్దాం సార్ అంటే, ప్రభుత్వ పాఠశాలలో మత కార్యక్రమాలు చేయకూడదు తల్లి అని చెప్తాడు. మత విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండుట. ఆలోచించండి. మతానికి దూరంగా ఉండుట, మత విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండుట. అంటే నువ్వు బాగా ఆలోచిస్తే కనుక ఇక్కడ సిక్కులు వాహనాలు నడుపునప్పుడు హెల్మెట్ తప్పనిసరి కాదనే నియమం పెట్టారు. మత విషయాల్లో జోక్యం చేసుకొనుట అంటరానితనాన్ని నిషేధించినారు. అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది పూర్తి స్థాయిలో మతానికి దూరంగా ఉండడానికి ఎగ్జాంపుల్ ఏమో బి అవుతుంది, 1B అవుతుంది. మత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఎందుకు? సిక్కులు తలపాగా చుట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు హెల్మెట్ ఎక్కడ పెడతావు? అందుకని వాళ్ళకి మినహాయింపిస్తారు, వాళ్ళ మత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అని చెప్పి. కాబట్టి నువ్వు వచ్చేసి 2 వచ్చేసి సి అవుతుంది. 3వది వచ్చేసి ఏ అవుతుంది. అంటరానితనాన్ని నిషేధిస్తుంది కదా, అంటే మత విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. కాబట్టి బీసీఏ ఇగో ఇక్కడ ఉంది బుజ్జి తల్లి. కీ 2. ఎస్, కీ 2 108. నెక్స్ట్ 109.
ఈ క్రింది వానిలో సమన్యాయ పాలనకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. సరైన వాక్యాలు గుర్తించండి. వ్యక్తులందరూ చట్టం ముందు సమానమే. ప్రభుత్వ అధికారి అయినా, సంపన్నుడైనా, దేశాధ్యక్షుడైనా ఎవరైనా చట్టానికి అతీతులు కారు. సమన్యాయం అంటే ఏంది? రూల్ ఆఫ్ లా అంటాం. రూల్ ఆఫ్ లా. వ్యక్తులందరూ చట్టం ముందు సమానమే, కరెక్టే. ప్రభుత్వ అధికారి అయినా, సంపన్నుడైనా, ఆయన ఎవరైనా అతీతులు కాదు, కరెక్టే. ఏదైనా నేరం చేసినప్పుడు లేదా చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు నేరాన్ని నిర్ధారించు ప్రక్రియ, దాన్ని అనుసరించి ఒక నిర్దిష్టమైన శిక్ష అనేది ఉంటుంది, కరెక్టే. వ్యక్తుల మతం, కులం లేదా లింగం ఆధారంగా చట్టం వివక్షత చూపదు. చట్టం వివక్షత చూపదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఆలోచించండి. సరైన వాక్యాలు అన్నాడు, ఇవన్నీ సరైనవే, అవునా కదా? ఎస్. వ్యక్తులందరూ చట్టం ముందు సమానమే, కరెక్ట్. ప్రభుత్వ అధికారి అయినా, సంపన్నుడైనా, దేశాధ్యక్షుడైనా చట్టానికి అతీతులు కారు, కరెక్ట్. అతీతులు కారు అంటే ఏంది? ఎవరైనా సమానమే, ఎవరికి ప్రత్యేకమే ఉండదు, ఎవరికి ప్రత్యేకత ఉండదు. ఎస్. చట్టం ఎవరికైనా సేమ్. ఎస్. అర్థమవుతుందా? ముఖ్యమంత్రి అత్యాచారం చేసినా అదే శిక్ష, మూలకున్న మల్లయ్య అత్యాచారం చేసినా అదే శిక్ష. ఎవరైనా కానీ ఏదైనా నేరం చేసినప్పుడు లేదా చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు నేరాన్ని నిర్ధారించు ప్రక్రియ, దాన్ని అనుసరించి ఒక నిర్దిష్టమైన శిక్ష, కరెక్టేగా. తప్పును బట్టి శిక్ష ఉంటుంది, కరెక్టే. కాబట్టి ఆన్సర్ 1, కీ 1, ABCD ఇవన్నీ కరెక్టే. 109(1). నెక్స్ట్ 110. బ్రిటిష్ పాలనలో కొనసాగిన ఏకపక్ష విధానాన్ని తెలుపు దేశద్రోహ చట్టము గురించి సరికానిది ఏది అని అడుగుతున్నాడు. బాగా ఆలోచించండి. సరికానిది అంటే ఏంది? తప్పు ఏది? దేశద్రోహ చట్టం 1870లో రూపొందించారు, కరెక్ట్. బ్రిటిష్ ప్రభుత్వంను విమర్శించినా, ప్రతిఘటించినా విచారణ లేకుండా అరెస్ట్ చేయొచ్చు, కరెక్ట్. దేశద్రోహ చట్టం సమన్యాయ పాలనను అనుసరిస్తుంది. సమన్యాయం ఏడిది నాన్న? బ్రిటిషోడి మీద పెడతారా ఈ చట్టం? బ్రిటిష్ ప్రభుత్వం మీద పెడతారా ఈ చట్టం? ఎవరి మీద పెట్టేది? సామాన్యుల మీద, నాలాంటి సామాన్యుల మీద, నాలాంటి పేదల మీద. ఆలోచన చేయాలి మీరు. భారతీయుల మీద పెడతారు, బ్రిటిష్ వాళ్ళ మీద పెట్టారు. ఏడుంది సమన్యాయం? ఈ చట్టంలో సమన్యాయం లేనే లేదు. ఈ చట్టం ద్వారా సరైన సాక్ష్యాధారాలు లేకపోయినా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు, కరెక్టే. దుర్మార్గమైన చట్టం ఈ దేశద్రోహ చట్టం 1870లో చేసినటువంటి చట్టం. కాబట్టి 110వ ప్రశ్నకు సమాధానం 3. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ 111. గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టం గురించి సరైన వాక్యాలు గుర్తించండి. దీన్ని మనము డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్స్ అని అంటాం. డొమెస్టిక్ వైలెన్స్ ఎబాలిషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం 2005. గృహహింస నిరోధక మరియు రక్షణ చట్టం. లాయర్స్ కలెక్టివ్ అనే సంస్థ 1999లో గృహహింస బిల్లు రూపొందించడంలో ప్రధాన పాత్ర వహించింది. ఆలోచన చేయండి, అవునా కాదా? ఏదైతే మీకు మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా పెట్టున్నా నేను, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనే ఒక వీడియో కూడా మీకు పెట్టున్నా. భార్యల్ని ఇబ్బంది పెట్టడం ఎంత దుర్మార్గం అనేది. మరి యూట్యూబ్లో పెట్టిరో లేదో, యూట్యూబ్లో ఉండొచ్చు మేబీ, ఓకేనా? ఆలోచించండి మీరు కూడా. అది అందులో చెప్పాను నేను. కలెక్టివ్ లాయర్స్ అసోసియేషన్ 1999 అనే సంస్థ, అంటే ఆ యొక్క ఇయర్లో 1999లో ఈ కలెక్టివ్ లాయర్స్ అనేటటువంటి వీరు సంస్థ ఈ గృహహింస కోసం ప్రధాన పాత్ర పోషించింది. కోర్టులో కేసు వేసింది, కరెక్టే. గృహహింస బిల్లు 2002లో ప్రవేశపెట్టిరు, కరెక్టే. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన సిఫారసులను 2002 డిసెంబర్లో రాజ్యసభకి ఇచ్చింది, కరెక్టే. గృహహింస నుండి మహిళల రక్షణకు నూతన బిల్లును 2002లో పార్లమెంట్లో తిరిగి ప్రవేశపెట్టారు, తప్పు. ప్రవేశపెట్టింది 2005లో. నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి అమ్మా. కలెక్టివ్ లాయర్స్ వాళ్ళు కేసు వేసింది 1999, బిల్లు రూపొందించింది 2002. ఆ బిల్లు రూపొందించిన తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి 2002 డిసెంబర్, బిల్లుని ప్రవేశపెట్టింది 2005. ఆ బిల్లు అమల్లోకి వచ్చింది, గృహహింస చట్టం అమల్లోకి వచ్చింది 2006 అక్టోబర్ 26. ఇన్స్టాగ్రామ్ వీడియోలో టైపింగ్ సౌండ్ కూడా వస్తుంది, మీరు చూస్తే
2006 అక్టోబర్ 26. మరి యూట్యూబ్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆలోచించండి మీరు కూడా. ఎస్, మరి ఇక్కడ 2005 అని ఎలా ఇచ్చాడు? 2005లో ఆమోదం అని ఎలా ఇచ్చాడు? ప్రవేశపెట్టారని ఎలా ఇచ్చాడు? తప్పు. అంటే డి అనేది ఉండకూడదు, ఏబిసి ఉండాలి. ఎక్కడుంది ఏబిసి? ఇగో ఇక్కడుంది. సో 111వ ప్రశ్నకు సమాధానం 2. గుర్తుపెట్టుకోండి. షాజియా కుసుమ్ అనేటటువంటి కేస్ స్టడీస్ తోటి 8వ తరగతిలో చట్టాలను అర్థం చేసుకుందాం అనే లెసన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే భార్యల్ని భర్తలు ఇబ్బంది పెడితే వాళ్ళపైన గృహహింస కేసు పెట్టండి. నేరుగా 3 ఏళ్ళు ఆ భర్తని ఎత్తుకబోతారు. నాన్ బెయిలబుల్ కేస్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 112. అమెరికాలో పౌర హక్కుల ఉద్యమం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి అని అడిగాడు. చూసారా, సరికానిది అంటే తప్పు. మరి ఆలోచన చేద్దాం. అమెరికాలో శ్వేత జాతీయునికి బస్సులో తన సీటును ఇచ్చుటకు 55 డిసెంబర్ 1న నిరాకరించిన వీర మహిళ రోసా పార్క్స్. కరెక్టే కదా. 1955 డిసెంబర్ 1న ఒక మహిళ ఒక పురుషుడికి సీట్ ఇవ్వడానికి నిరాకరించి ఇద్దరు పిచ్చకొట్టుడు కొట్టుకురు. మామూలు కొట్టుకోవడం కాదు, బస్సుల. అందుకే నేను చెప్తా చాలామందికి, ఆ బస్సులలో సీట్లతో పెట్టుకోకండి రా నాయన అని. ఆ మగాడిని ఆమె కొట్టింది. హ్యాండ్ బ్యాగ్ తీసుకొని మడత పెట్టి కొడితే వాడు అంత దూరం పడ్డాడు. వాడు ఊరుకుంటాడా? వాడు వచ్చి జుట్టు పట్టుకొని వాడు 2 దెబ్బలు గట్టిగేసి ఇద్దరు కలిసి కొట్టుకురు. అది పోయి నల్లజాతి తెల్లజాతి అనే వివక్ష దాకా పోయింది. అది అమెరికాలో పౌర హక్కుల ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం ఫలితంగా 1994లో ఇదేంటబ్బా 74 అని ఇచ్చారేంటబ్బా? తప్పు నాన్న. ఎస్, 1964లో పౌర హక్కుల చట్టం చేయబడింది. ఆలోచించండి, 74 అని ఉంది, 64. ఇది కరెక్ట్ కానీ తప్పు. నెక్స్ట్, ఈ చట్టం అమెరికాలో జాతి మతం పుట్టుక ఆధారంగా చూపు వివక్షతను నిషేధించింది. ఈ చట్టం అమెరికాలో జాతి మతము పుట్టుక ఆధారంగా చూపు వివక్షతను నిషేధించింది. కరెక్టే. అప్పుడే వీళ్ళకి 1965లో ఓటు హక్కు అనేది వస్తుంది. అంతకుముందు లేదు. ఓటు హక్కు వచ్చిందే 1965లో, చట్టం చేసింది 64లో మరి రోసా పార్క్స్ మహిళ. కాబట్టి నేను అడిగింది సరికానిది అన్నాడు కాబట్టి కీ వచ్చేసి 3 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 113. ఏం చెప్తుంది ఇది? ఈ క్రింది ఆంగ్లేయులను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచండి అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? జతపరచాలి. ఇందులో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, భారతీయులను సంతోషపెట్టుటకు వారు కోరుకున్నది వారు గౌరవించేది ఇవ్వకూడదు. ఎవరు చెప్పిరు ఈ మాట? జేమ్స్ మిల్ అనేటటువంటి వ్యక్తి చెప్పినాడు. అవునా కదా? మిల్ అనేటటువంటి వ్యక్తి చెప్పడం జరుగుతుంది నాన్న. నెక్స్ట్, ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించాడు. ఎవరు స్థాపించారు? బాగా ఆలోచించండి. ఎన్నోసార్లు మన పుస్తకాల్లో నేర్చుకున్నటువంటి అంశం. విలియం జోన్స్. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియాకు సంబంధించి విలియం జోన్స్ స్థాపించడం జరుగుతుంది. అలాగే భారతీయ విజ్ఞానంను ఇంగ్లాండ్ సాధించిన విజ్ఞానంతో ఏమాత్రం సరిపోల్చలేమని, మన విజ్ఞానానికి బ్రిటన్ విజ్ఞానానికి ఏమాత్రం పోలిక లేదని, ఇంగ్లాండ్ విజ్ఞానం భారత విజ్ఞానం ముందు తేట తెల్లమని చెప్పినటువంటి అతి గొప్ప వ్యక్తి ఎవరు అనంటే థామస్ బాబింగ్టన్ మెకాలే అనేటటువంటి వ్యక్తి చెప్పడం జరుగుతుంది. యూరోపియన్ అభ్యసన పద్ధతి యొక్క ఆచరణాత్మక ప్రయోజనాలని నొక్కి చెప్పింది ఎవరు అనంటే చార్లెస్ వుడ్స్. దయచేసి గుర్తుపెట్టుకో. యూరోపియన్ అభ్యసన పద్ధతి గురించి చెప్పిందేమో వుడ్స్, మన మేధస్సుని బ్రిటన్ మేధస్సును పోల్చింది ఎవరంటే థామస్ మెకాలే. ఏసియాటిక్ సొసైటీ ఎవరు అనంటే విలియం జోన్స్. అలాగే మిల్ అనేటటువంటి వ్యక్తి భారతీయులను సంతోషపెట్టుటకు వారు కోరుకున్నది వారు గౌరవించేది ఇవ్వకూడదు అనే డైలాగ్తో సంబంధం. అంటే ఏం రావాలి? 1 బి రావాలి, 2 ఏ రావాలి, 3 డి రావాలి, 4 సి రావాలి. అంటే బిఏ సిడి ఇది కాదు, బిఏడిసి ఇది నాన్న కరెక్ట్ ఆన్సర్. సో 113వ ప్రశ్నకు సమాధానం 2 అని కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఆ తర్వాత 114వ ప్రశ్న.
ఈ క్రింది యూరోపియన్లను సంబంధిత అంశాలతో జతపరచండి అని చెప్పి అడగడం జరిగింది. సేమ్ మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే భారతీయులకు ప్రాచ్య దేశాల కవిత్వం, ఆధ్యాత్మిక సాహిత్యాల గురించి కాకుండా పశ్చిమ దేశాలు సాధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్చుకునేలా చేయాలి అని పేర్కొన్నది ఎవరు అని అడిగాడు జేమ్స్ మిల్. అదే మిల్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క డైలాగ్ని చెప్పడం జరిగింది. అంటే భారతీయులకు ప్రాచ్య దేశాల కవిత్వం, ఆధ్యాత్మిక సాహిత్యాల గురించి కాదు, మనకు చెప్పాల్సింది సాహిత్యం, సరిగమ పదనిస, తగిట తందాన, ఇది కాదు. పశ్చిమ దేశాలు సాధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చెప్పాలని చెప్పినటువంటి వ్యక్తి మిల్. కాబట్టి 1 వచ్చేసి డి తీసుకోవాలి. భారతదేశం అనాగరిక దేశం, భారతీయులను నాగరికులుగా చేయాలి అని పేర్కొంది ఎవరు అంటే నిజానికి భారతదేశం అంట ఒక అనాగరిక దేశం అట. మరి అలాంటి అనాగరికుల్ని నాగరికులుగా చేయాలి అని ఈ డైలాగ్ చెప్పింది ఎవరంటే ఎస్ మెకాలే, థామస్ బాబింగ్టన్ మెకాలే అనేటటువంటి వ్యక్తి అంటాడు. అలాగే పురాతన ఆచారాలు, ప్రాచ్య విద్యా విధానం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు ఆధారం కావాలని నమ్మింది వారెన్ హేస్టింగ్స్. మనం ఎన్నోసార్లు చెప్పినాం, విద్య అన్న అంశం వచ్చినప్పుడు మ్యాక్సిమం ఆప్షన్స్లో ఉంటే వారెన్ హేస్టింగ్స్ని లాక్ చేయొచ్చు మనం. బెంగాల్లో, బీహార్లో పర్యటించిన స్కాటిష్ మిషనరీ ఏది అని అంటే ఎవరి తరఫున అంటే కనుక విలియం ఆడమ్స్ ఆ స్కాటిష్ మిషనరీ తరఫున మరి పర్యటించడం జరిగింది. బెంగాల్, బీహార్ అనే రాష్ట్రాల్లో మరి ఒక పర్యటన చేసి ఒక క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయడం జరిగింది. అంటే ఒకటి వచ్చేసి డి ఉండాలా, రెండోది వచ్చేసి ఏ ఉండాలా, మూడోది వచ్చేసి బి ఉండాలా, నాలుగోది వచ్చేసి సి ఉండాలా. డిఏసిబి కాదు, ఏడిబిసి కాదు, డిఏబిసి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో 114వ ప్రశ్న సమాధానముగా మనము 2ను తీసుకుంటే సరిపోతుంది నాన్న, 2ను తీసుకుంటే సరిపోతుంది. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ 115. ఈ క్రింది విద్యావేత్తలను, ఇక్కడ ఉన్నదంతా విద్యావేత్తలు, మేధావులు, గొప్ప వ్యక్తులు, మహాత్మా గాంధీ గారైతేంది, రవీంద్రనాథ్ ఠాగూర్ గారైతేంది, అదేవిధంగా అరవింద ఘోష్, చాలా గొప్ప వ్యక్తి అరవింద ఘోష్ గారు, అలాగే థామస్ ఆర్నాల్డ్, వీళ్ళ గురించి సరిగ్గా అంశాలతో జతపరచండి అని చెప్పి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో రగ్బీ అనేటటువంటి పాఠశాలను పెట్టింది థామస్ అనేటటువంటి వ్యక్తి. ఆర్నాల్డ్ మనం ఎన్నోసార్లు నేర్చుకుంటాం. రగ్బీ అనే పాఠశాలలో పనిచేసినది థామస్ ఆర్నాల్డ్. రెండోది, వలసవాద భారతీయుల మనస్సులలో న్యూనతాభావం అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యూనతాభావం అంటే తక్కువ భావం. సో వలసవాద భారతీయుల మనస్సులలో న్యూనతాభావంను సృష్టించింది ఎవరు అని అడుగుతా ఉన్నాడు. ఖచ్చితంగా వలసవాద భారతీయుల మనస్సులో న్యూనతాభావాన్ని సృష్టించింది గాంధీజీ గారే సృష్టించారు. వాళ్ళ బ్రెయిన్లల్లో ఒక రకమైనటువంటి న్యూనతాభావాన్ని సృష్టించినటువంటి వ్యక్తి, దాన్ని రగిల్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీజీ గారు. అలాగే తీసుకుంటే మనము విద్యార్థులలో జాతీయతా స్ఫూర్తిని మేల్కొల్పుటయే జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యంగా ఉండాలి అని ప్రకటించింది అరవింద ఘోష్ గారు. చాలాసార్లు మనం నేర్చుకుంటాం. పాఠశాలను తనను అణిచివేసే ప్రదేశంగా బాల్యంలోనే భావించాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది ఎన్నోసార్లు మనం నేర్చుకుంటాం. పాఠశాలల్లో ఉంటే ఆ పాఠశాల తనను అణిచివేసే ప్రదేశం అని బాల్యంలో అనుకున్నాడట ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అంటే 1 డి ఉండాలా, 2 ఏ ఉండాలా, 3 సి ఉండాలా, 4 బి ఉండాలా. డిఏసిబి. మీ సమాధానం 4 ఉండాలా. ఇది 115వ ప్రశ్నకు సమాధానముగా 4ను ఎంచుకోవాలి. నేరుగా 116. ఇది వుడ్స్ డిస్పాచ్కి సంబంధించిన ప్రశ్న. హిస్టరీలో చాలా కీలకమైనటువంటి అంశం. సాంఘిక శాస్త్రంలో అధ్యయనం చేయాల్సినటువంటి అంశాల్లో వుడ్స్ డిస్పాచ్ ఒకటి. మరి ఈ క్రింది వాణిలో వుడ్స్ డిస్పాచ్ యొక్క నివేదికకు సరికానిది ఏది అని అడుగుతా ఉన్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, సరికానిది ఏది అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే 1854లో లండన్ ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అధ్యక్షుడు చార్లెస్ వుడ్ భారతదేశ గవర్నర్ జనరల్కు ఉద్దేశించిన విద్యాపరమైన సందేశాన్ని వుడ్స్ డిస్పాచ్ రూపంలో జారీ చేశాడు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి,
స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బ్రిటిష్ వారి పరిపాలనలో ఎప్పుడైతే నీకు 1784లో పిట్స్ ఇండియా చట్టం అని ఏదైతే వచ్చిందో ఆ పిట్స్ ఇండియా చట్టం వచ్చినప్పుడు ఆ చట్టం ద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి వ్యాపార వ్యవహారాలు పరిశీలించే విభాగం, ఇంకొకటి రాజకీయ. మరి ఈ రాజకీయ వ్యవహారాలను పరిశీలించడానికి మరి ఆ రోజు బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఉండేది. వ్యాపార వ్యవహారాలు పర్యవేక్షించడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఉండేది. మరి ఈ రకంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఈ రకంగా బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ కానీ ఉండేది. ఇందులో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అధ్యక్షుడు చార్లెస్ వుడ్. ఆ వుడ్ అనేటటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఉన్న మరి ఇక్కడున్న గవర్నర్ జనరల్కి మరి విద్యాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. దాన్నే వుడ్స్ డిస్పాచ్ అని పిలుస్తాం. ఈ డిస్పాచ్ యూరోపియన్ విద్య ఏదైతే ఉంటుందో ఆ యూరోపియన్ విద్య వలన భారతీయ వ్యాపార వాణిజ్యాభివృద్ధికి కలిగే ప్రయోజనాలను గుర్తించింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, చదువు లేనివాడు వ్యాపారం చేయడానికి, చదువు ఉన్నవాడు వ్యాపారం చేయడానికి తేడా ఉంటుంది. విద్య వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం ప్రశ్నించే తత్వాన్ని పెంచుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు రూపాయికి ఇస్తావా 2 రూపాయలకి ఇస్తావా అని అడిగితే ఆ కష్టం విలువ నీకు తెలిస్తే నీకు విద్య వచ్చుంటే, లేదండి 10 రూపాయలకు నేను తక్కువ ఇయ్యను అని చెప్పి మనం వాళ్ళతో బార్గెనింగ్ చేసి ఆ యొక్క బ్రహ్మాండమైనటువంటి లాభం పొందొచ్చు. సో చదువుకుంటే విద్య వల్ల వ్యాపార వాణిజ్య అవకాశాలు పెరుగుతాయని చెప్పి ఒక మంచి సూచన ఆయన చెప్పడం జరుగుతుంది. వుడ్స్ డిస్పాచ్ యూరోపియన్, ఇది కూడా కరెక్టే. మూడోది, యూరోపియన్ విద్య భారతీయుల నైతికత మెరుగుపరుస్తుందని. మళ్ళీ వాళ్ళ విద్యనే, నువ్వు భారతీయ విద్య నేర్చుకుంటే పనికిరాదు. మళ్ళీ ఆయన దృష్టిలో యూరోపియన్ విద్య భారతీయుల నైతికత మెరుగుపరుస్తుందని, వారిని సత్యవాదులుగా, నిజాయితీ పౌరులై సేవకులుగా మారుస్తుందని వుడ్స్ డిస్పాచ్ పేర్కొంది. ఇది కూడా కరెక్టే. నేను మళ్ళీ చెప్తున్నా, విద్య నేర్చుకోవాలి కానీ యూరోపియన్ విద్యనే నేర్చుకోవాలి. అది వుడ్స్ డిస్పాచ్. పైవన్నీ సరైనవే. కాబట్టి 116వ ప్రశ్నకు సమాధానం 4. నెక్స్ట్ 117. ఈ క్రింది వ్యక్తులను సంబంధిత అంశాలతో జతపరచండి అన్నాడు. ఇక్కడ జేమ్స్ ప్రిన్సెస్ కానీ, జేమ్స్ మిల్ కానీ, జేమ్స్ రెన్నెల్ కానీ ఇలా ఇవ్వడం జరిగింది. అలా ముగ్గురికి సంబంధించిన అంశాల్లో ఒకసారి చూద్దాం. ఇందులో మనం ప్రధానంగా ఆలోచిస్తే బెంగాల్లో మ్యాపింగ్ సర్వే కార్యక్రమాలను తెలుపు దృశ్యాన్ని చిత్రీకరించింది. బెంగాల్లో మ్యాపింగ్ సర్వే ఏదైతే ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ ఇట్లాంటివి చూస్తున్నాం కదా, అట్లాంటి మ్యాపింగ్ సర్వే కార్యక్రమాలను తెలుపు దృశ్యాన్ని చిత్రీకరించింది ఎవరు అంటే జేమ్స్ ప్రిన్సెస్. గుర్తుపెట్టుకో. అలాగే మనం బాగా ఆలోచించినప్పుడు భారతదేశ తొలి పటాన్ని రూపొందించింది. భారతదేశానికి సంబంధించి తొలి పటాన్ని, ఇప్పుడు మనం ఇండియా మ్యాపులు చూస్తూ ఉన్నాం, అప్పుడప్పుడు నేను కూడా మ్యాపులు వేస్తుంటా, మీకు చాలా నచ్చుతాయి అవి. మరి అలాంటి భారతదేశానికి సంబంధించిన తొలి పటాన్ని రూపొందించింది జేమ్స్ రెన్నెల్ అనేటటువంటి వ్యక్తి. చాలాసార్లు జీకే కరెంట్ అఫైర్స్లలో కూడా అడిగిన అంశం అయితే మనం చూస్తున్నాం. అలాగే బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 సంపుటాలు, ఇక్కడ సంపుటాలు అంటే సంపటాలు కాదు, గొడ్డలు పెట్టి నరకడాలు కాదు, సంపుటాలు అంటే వాల్యూమ్స్. ఓకేనా, వాల్యూమ్స్. బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 వాల్యూమ్స్ని రచించింది ఎవరంటే మిల్ అనేటటువంటి వ్యక్తి. అంటే 1A ఉండాలా, 2C ఉండాలా, 3B ఉండాలా, ఏసీబీ ఇక్కడే ఉంది. సో 117వ ప్రశ్నకు సమాధానం 2 అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న 118. మిల్ యొక్క అభిప్రాయం కానిది భారతదేశ చరిత్ర గురించి నేను ఇందాకే చెప్పా, 3 వాల్యూమ్స్లో బుక్ రచించిండని, దానికి సంబంధించి అభిప్రాయం కానిది ఏది అని చెప్పి అడుగుతా ఉన్నాడు 118. ఆసియా సమాజాల నాగరికత స్థాయి ఐరోపా వారి కంటే తక్కువ. అభిప్రాయం కానిది అంటున్నాడు, అంటే విచ్ ఈజ్ రాంగ్ అంటున్నాడు. ఇది కరెక్టే. ఆసియా సమాజాల నాగరికతట ఐరోపా సమాజంతో పోల్చుకుంటే తక్కువట. ఆలోచించండి, వాళ్ళకి ఆ భావం ఉంది కదా, మనమంటే తక్కువ భావం ఉంది కదా, అందుకే ఆ మాట అంటున్నాడు. కరెక్టే, ఆయన దృష్టిలో కరెక్ట్ అది, అంటే ఆయన అన్నమాట అది. బ్రిటిష్ వారికి పూర్వం భారతదేశాన్ని హిందూ ముస్లిం నియంతలు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళకన్నా ముందు భారతదేశాన్ని హిందూ రాజులు ముస్లిం రాజులు పరిపాలించలేదా అనండి. 100% పరిపాలించారు.
అవునా కాదా? ఎవరు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించినారు, మొఘలాయులు పరిపాలించినారు, మౌర్యులు, గుప్తులు, చోళులు, పల్లవులు, చాళుక్యులు వీళ్ళందరూ పరిపాలించిరని మనం చెప్తాము. ఆడీడు అంటాడు, ఆడేగాడు బుడేగాడు, ఆ ముస్లిం రాజు ఇట్ట పరిపాలించిండు, ఆయన ఇట్ట పరిపాలించిండు. అంతకుముందు ఏమన్నా ప్రజాస్వామ్యం ఉందా? ఆలోచన చేయాలి మీరు కూడా. మొదటి నుంచి కూడా రాజరికమే కదా ఈ దేశంలో ఉన్నది. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ క్లియర్గా ఇస్తున్నాడు. బ్రిటిష్ వారికి పూర్వం భారతదేశాన్ని హిందూ ముస్లిం నియంతలు పరిపాలించారు. చంద్రగుప్త మౌర్యుడు చాలా గొప్ప వ్యక్తి, ఆయన కూడా పరిపాలన చేసినాడు. అదేవిధంగా కనిష్కుడు పరిపాలించినాడు, అశోకుడు పరిపాలించినాడు. ఈ సుల్తాన్లు, ఢిల్లీ సుల్తాన్లు, మొఘలాయులు కూడా పరిపాలించారు. కరెక్టే. ఎస్, ఈ రాజుల పాలనలో మత సహనం, మత సామరస్యం ఉండేదట. చూసారా? ఈ రాజుల పాలనలో అట మత సహనం ఉందంట. ఎక్కడుంది? లేదు కదా. మత సహనం ఉందా? లేనే లేదు. మత సామరస్యం ఉందా? లేనే లేదు. కొద్దో గొప్ప మనం హిస్టరీలో నేర్చుకుంటాం. గోల్కొండ నవాబులు పరిపాలించినప్పుడు అక్కన్న మాదన్నలని తమ ఆస్థానంలో పెట్టుకున్నారు, బోనాల పండగకి డబ్బులు ఇచ్చినారు అని మనం నేర్చుకుంటాం. కానీ ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి మత సామరస్యం లేకుండా తమ మతానికే ప్రాధాన్యత ఇచ్చారని మనం నేర్చుకుంటాం. పరమత సహనం లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మత సామరస్యం ఉండేది అంటే తప్పది, గుర్తుపెట్టుకో. కాబట్టి నేరుగా నీకు ఎస్ బుజ్జి తల్లి దొరికింది. కీ వచ్చేసి 3. బుజ్జి తల్లి అంటే ఆన్సర్ అనమాట. కీ 3. అయినా కూడా మనం 4వది చూద్దాం. ఈ రాజుల పాలనలో సమాజంలో కులపు కట్టుబాట్లు, మూఢనమ్మకాలు ఏందండి? మరి ఇప్పుడు హిందూ రాజులు పరిపాలించిన ఈ దేశాన్ని, ముస్లిం రాజులు పరిపాలించిన ఈ దేశాన్ని ఎవడన్నా మూఢనమ్మకాల్ని దూరం చేసిరా? ఎవడన్నా? సతీ సాగమనం ఉందా లేదా ఆ రోజుల్లో? ఆలోచన చేయాలి మనం కూడా. సతీ సాగమనం ఏందండి? భర్త చనిపోతే భార్యను కూడా చితిలో చంపేయాలి. అసలు మీకు తెలుసో లేదో, ఎప్పుడైనా మీరు శ్మశాన వాటికకు పోయి చూసిరో లేదో, ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తిని కాలబెడుతుంటేనే మనకు ప్రాణం చివుక్కుమంటది, బాధపడతాం, కింద పడి ఏడుస్తాం. అలాంటిది ఆ భర్తతో పాటు ఈ భార్యను కూడా అల్లేసే సంస్కృతి ఎంత దారుణం అండి. చిన్న అది ఆ సమాజంలో. అలాగే ఇస్లాం లాంటి సమాజాల్లో చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకో, ఇవన్నీ తప్పు కదా. బాల్య వివాహాలు ఇవన్నీ కూడా. కాబట్టి మతం ఏదైనా, కులం ఏదైనా ఆ రోజు తప్పు జరిగింది. ఇక ఇవన్నీ మనం అనడానికి లేదు. ఇక ఇది మూఢనమ్మకాలు ఉండేవి లేవని ఎవరు చెప్పిరు? ఉన్నాయి. కాబట్టి 3 స్టేట్మెంట్లు కరెక్ట్ ఉన్నాయి, ఒకటి తప్పు ఉన్నది. కాబట్టి 118 కీ వచ్చేసి 3 అని పెట్టుకో స్టైల్గా. అలాగే 119 జలియన్ వాలాబాగ్. ఏందండి జలియన్ వాలాబాగ్ దుర్ఘటన? ఎంత ఇదండి, నేర్చుకుంటాం మనం, స్పష్టంగా నేర్చుకుంటాం. ఎప్పుడైతే ఈ బ్రిటిష్ దుర్మార్గులు రౌలత్ చట్టం అనేది చేసిర్రో, దయచేసి గుర్తుపెట్టుకోవాలి, రౌలత్ చట్టం చేసిర్రో. ఎప్పుడు చేసినారు? ఇది 1919లో చేసినారు. ఈ రౌలత్ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఇది మార్చి నెలలో 10వ తారీఖున ఇది అమల్లోకి వచ్చింది కదా. వచ్చింది. మరి ఆ తర్వాత ఏప్రిల్ 10వ తారీఖున ఏం చేసినారు? ఇద్దరిని అరెస్ట్ చేసినారు. ఎవరిని? ఎస్, ఒకటి సైఫుద్దీన్ కిచులు, ఆయన పేరు అది, సైఫుద్దీన్ కిచులు అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినారు. అలాగే డాక్టర్ సత్యపాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినారు. ఇద్దరిని అరెస్ట్ చేసినారు. వీళ్ళిద్దరిది ఎక్కడ? పంజాబ్లో అమృత్సర్. వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళ ఫ్యాన్స్ అందరు కలిసి పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు. ఎక్కడ? ఒక తోటలో పెట్టుకుంటారు. ఆ తోట పేరు జలియన్ వాలా బాగ్. బాగ్ అంటే తోట, చాలామంది తెలిసే ఉంటారు. బాగ్ తోట. శ్రీబాగ్ ఒప్పందం వినారా మీరు? శ్రీబాగ్ ఒప్పందం అంటే ఒక తోటలో జరిగింది అది. బాగ్ బగీచా బోల్తే నాజీ హిందీ మే బగీచా బాగ్ తోట. ఆ జలియన్ వాలా బాగ్లో కూసురంతా. ఈలో వీడు డయ్యర్ అనేటోడు వచ్చి ధన కాల్పులకు ప్రకటించిండు. స్టేట్మెంట్లు చూడు. ఇప్పుడు జలియన్ వాలా బాగ్ అనే ప్రదేశం పంజాబ్లోనే అమృత్సర్లో ఉంది. కరెక్టే. జలియన్ వాలా బాగ్లో బహిరంగ సభ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జరిగింది. కరెక్టే. జలియన్ వాలా బాగ్ బహిరంగ సభలో ప్రజలపై కాల్పులు జరిగింది. జనరల్ డయ్యరు. కరెక్టే. ఆన్సర్ ABC. కీ వచ్చేసి 1.
కథం స్టోరీ విన్నావు, స్టోరీలోంచి క్వశ్చన్స్ వచ్చాయి, స్టేట్మెంట్స్ వచ్చాయి. సో 119 1. నెక్స్ట్ 120. భారతదేశ విద్యా విధానంపై ఆంగ్లేయుల అభిప్రాయాలను సరిగ్గా జతపరచండి. మన భారతదేశ విద్యా విధానం మీద వారెన్ హేస్టింగ్ ఏమన్నాడు, చార్లెస్ వుడ్స్ ఏమన్నాడు, అలాగే మెకాలే ఏమన్నాడు, విలియం క్యారీ అనేటటువంటి వ్యక్తి ఏమన్నాడో చూడాలి ఒకసారి. వారెన్ హేస్టింగ్ ఏమంటాడండి? వారెన్ హేస్టింగ్ వీళ్ళంతా ఇంత దుర్మార్గం మాటలు మాట్లాడుతారు, ఒకసారి ఆలోచన చేయాలి. భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ఉండాలి అని సూచించింది ఎవరు? లార్డ్ మెకాలే. మెకాలే అనేటటువంటి వ్యక్తి అండి ఆంగ్ల విద్యా విధానం ఉండాలని చెప్పిండు ఆయన. భారతదేశంలో ఇంగ్లీష్ విద్య అర్థమవుతుంది. ఇప్పుడు మీకు తెలుసు భాషల మీద పంచాయతీ అవుతుంది. ఇప్పుడు ఆంగ్ల విద్య ఉండాలని చెప్పింది ఎవరు? మెకాలే. రెండోది, యూరోపియన్ జీవన విధానంను భారతీయులకు పరిచయం చేయడం ద్వారా బ్రిటిష్ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? బాగా ఆలోచన చేయండి. ఎస్, చార్లెస్ వుడ్స్ అనేటటువంటి వ్యక్తి. అతను ఏం చెప్తాడు? యూరోపియన్ జీవన విధానంను భారతీయులకు పరిచయం చేయాలి. ఏది? ఫ్యాషన్, ట్రెండింగ్ ఇవన్నీ బాగా ఆలోచిస్తే మొత్తం అలవాటు చేసిన అనుకో భారతీయులకి బ్రిటిష్ వస్తువుల మీద ఎక్కువగా ప్రేమ పెంచుకుంటారు అని చెప్పినటువంటి వ్యక్తి చార్లెస్ వుడ్స్. ఆలోచన చేయండి. 1 బి ఉండాలా, 2 డి ఉండాలా. 3 వచ్చేసి కలకత్తా మదర్సా స్థాపనకు చొరవ తీసుకుంది ఎవరు అంటే వారెన్ హేస్టింగ్. కలకత్తాలో ఒక మదర్సా పెట్టే ఆలోచన వారెన్ హేస్టింగ్స్. అలాగే క్రైస్తవ విద్య ద్వారా మాత్రమే నైతికత మెరుగుపడుతుందని భావించింది విలియం క్యారీ. అంటే ఒక ఆయనేమో క్రైస్తవ విద్య వల్ల బాగుంటుంది అంటాడు, ఒక ఆయనేమో మదర్సాల వల్ల బాగుంటుంది అని అంటాడు, ఇంకొక ఆయన మన అలవాట్లు చేస్తే మన వస్తువులే కొంటారు కదా మనకే డిమాండ్ పెరుగుతుంది అంటాడు. ఇంకొక ఆయన ఇంగ్లీష్ చదువుకుందాం అంటాడు. ఎవని బాధ వాందిల్లా. 1 బి ఉండాలి, 2 డి ఉండాలి, 3 ఏ ఉండాలి, 4 సి ఉండాలి, బీడీఏసి. మీ సమాధానం 3 అయి ఉండాలి. సో 120వ ప్రశ్నకు సమాధానం 3 నాన్న. ఇది దీనికి సంబంధించింది. బాగా చదవండి, బాగా చదువుకొని మంచిగా రాయండి. ఇక సమయం లేదు మిత్రమా అన్నట్టు చదువుకోండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఏపీడీఎస్సీ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో డైలీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, డైలీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఎన్ని సార్లైనా ఎప్పుడైనా చూసే సదుపాయాన్ని కల్పిస్తూ కేవలం 3,999 రూపాయలకే ఈ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు అందిస్తున్నారు విత్ 9 బుక్స్ ఫ్రీ ప్యాకేజ్ తో. ఏపీడీఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ప్రత్యేకంగా రూపొందించిన లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం 2,999 రూపాయలకి వితౌట్ బుక్స్ అందిస్తున్నారు. ఏపీడీఎస్సీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకి అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకి అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 2499 కి 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 2,499 రూపాయలకి 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఆచార్య మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలకి అందిస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ అభ్యర్థుల కోసం 40 days ప్లాన్ తో టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, ఇంకా లేట్ చేయకుండా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. కేవలం 999 రూపాయలకే ఈ ప్యాకేజ్ అందిస్తున్నారు. ఏపీడీఎస్సీ మ్యాథమెటిక్స్ అభ్యర్థుల కోసం ఆర్యభట్ట 0 to హీరో మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించారు. ఈ ప్యాకేజ్ మొత్తం కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే త్వరపడండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థుల కోసం బాహుబలి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 90 రోజుల ప్రణాళికతో నిర్వహిస్తున్నారు. కేవలం 999 రూపీస్ కే 4 months వ్యాలిడిటీతో ఈ ప్యాకేజ్ అనేది మీకు అందిస్తున్నారు. ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి హ్యాపీగా.